కళానిధికి షోడశోపచారములు అనే ఈ అన్నమాచార్య కీర్తనలో మనం పూజలో చేసే షోడశోపచారములు ఏంటనేది చెప్తూనే అంతర్లీనంగా అసలైన పూజ ఏంటనేది కూడా వివరించారు. చాలా బాగుంటుంది, చివరి వరకు వినండి. దీనిలో పల్లవిలో షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి అంటే షోడశ కళానిధి అంటే 16 కళలు కలిగిన వ్యక్తి. అలా విష్ణువుని ఇక్కడ షోడశ కళానిధి అని వర్ణించి ఆయనకు షోడశోపచారాలు నిత్యము తప్పకుండా సమర్పిస్తాను అని. ఇక చరణంలోకి వస్తే కనుక ఇక్కడ నుంచి ఉపచారాలు మొదలవుతాయన్నమాట. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే అంటే విశ్వమే ఆత్మగా కలిగిన ఆ స్వామికి ఆవాహనం అంటే ఆహ్వానం అన్నమాట. మనం ఆ స్వామిని ఆహ్వానిస్తున్నాం. సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే. ఇక్కడ సర్వనిలయుడు అంటే సర్వత్రా ఉన్నవాడు, అంటే ఎక్కడ చూసినా ఉంటాడనమాట. ప్రహ్లాదుడు అన్నట్టుగా ఇందుగలడు అందులేడని సందేహము వలదు అని అంటాడు కదా. అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న దేవుడికే నేను ఒక ఆసనం వేసి అక్కడ కూర్చోమంటున్నాను అని అనమాట. ఇక తర్వాత అలగంగా జనకునకు అర్ఘ్యపాద్య ఆచమనాలు. ఇక్కడ స్వామిని గంగా జనకుడిగా వర్ణించారు. అంటే గంగా స్వామివారి పాదాల నుంచి పుట్టింది కదా, అందుకని గంగకు ఆయన తండ్రి అవుతారు. అలాంటి గంగను తీసుకొచ్చి మనం ఆయనకు అర్ఘ్యము పాద్యము అంటే చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి, తాగడానికి నీరుస్తున్నాం అనమాట. గంగే స్వయంగా ఆయన కూతురు అయినా కూడా ఏదో మనకు తోచినట్టు ఆయనకి చేతులు కడిగి కాళ్ళు కడిగి ఉపచారాలు చేస్తున్నాం అన్నమాట. జలది సాయికిని మజ్జనమిదే. స్వామివారు ఎక్కడుంటారు? క్షీర సముద్రంలో శయనిస్తూ ఉంటారు కదా. అలాంటి స్వామికి మనం స్నానం చేయిస్తున్నాం. ఆయన చుట్టూనే పాల సముద్రం ఉంది, అయినా కూడా మనం ఆ స్వామికి స్నానం చేయిస్తున్నాం. ఇక రెండో చరణంలోకి వస్తే స్నానం తర్వాత ఏంటి? మనం వస్త్రాలు సమర్పిస్తాం కదా. వరపీతాంబరునకు వస్త్రాలంకారం ఇదే. అమూల్యమైన పట్టు పీతాంబరాలు ధరించిన స్వామికి మనం ఏదో లాంఛనంగా వస్త్రం సమర్పిస్తాం. మనం ఏదో చిన్న ప్రతి ఇస్తాము, లేదంటే ఏదో ప్రత్యేక పూజ అయితే ఒక వస్త్రం ఇస్తాం. ఆ స్వామివారికి వస్త్రం ఇచ్చేంత స్తోమత మనకు ఉందా చెప్పండి? తర్వాత సరి శ్రీమంతునకు భూషణములివే. అంటే స్వామి స్వయాన సిరికే భర్త, అంటే లక్ష్మీదేవే ఆయనకు భార్య. అంటే సంపద అంతా కూడా స్వామివారి దగ్గరే ఉంటుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తేనే మనకు ఏదైనా దక్కుతుంది. అలాంటి స్వామికి మనం ఆభరణాలు సమర్పిస్తున్నాం. అది కూడా ఏమిస్తాం? మనం అక్షతలో పువ్వులో వేస్తాం, అంతే కదా. తర్వాత ధరణీధరునకు గంధ పుష్ప ధూపములు. ఇక్కడ గంధం, పుష్పం, ధూపం మూడు కూడా మనకు సువాసనకు వాడతాం కదా. గంధం అనేది పృథ్వీతత్వానికి ప్రతీకగా చెప్తారు. అంటే సువాసన అనేది వరాహావతారంలో ఆయన భూమిని ధరించారు కదా. అలాంటి స్వామికి మనం సువాసన కోసం ఈ చిన్న చిన్నవి సమర్పిస్తున్నాం. తర్వాత మనం దీపం సమర్పిస్తాం కదా. తిరమిదే కోటి సూర్య తేజునకు దీపము. ఆయన కోటి సూర్య తేజం కలిగి ఉంటారు. అలాంటి స్వామికి మనం ఏదో చిన్న దీపం సమర్పిస్తున్నాం. తర్వాత మూడో చరణంలోకి వస్తే కనుక అమృత మదనునకు నదివో నైవేద్యము. ఇక్కడ అమృత మదనుడు అంటే మనకి 3 రకాల అర్థాలు వస్తాయి. ఏంటంటే స్వామివారు అమృత మదన సమయంలో 3 అవతారాల్లో సహాయం చేశారు. మొదటిది ఏంటంటే కూర్మావతారం ధరించి స్వామివారు మందర పర్వతానికి ఆలంబనగా నిలిచారు. ఇక తర్వాత ధన్వంతరి రూపంలో అమృతాన్ని బయటకు తీసుకొచ్చారు. ఇక తీసుకువచ్చిన అమృతాన్ని దేవతలకు ఇవ్వడానికి మోహిని అవతారం కూడా ధరించారు. ఇలా 3 రూపాల్లో స్వామివారు అమృతం బయటకు రావడానికి, దాన్ని సరైన వాళ్ళకి అంటే దేవతలకు పంచడానికి సహాయం చేశారు. అలా అమృతాన్నే పంచిన దేవునికి మనం ఏదో చిన్నపాటి నైవేద్యం సమర్పిస్తున్నాం. నైవేద్యం తర్వాత కర్పూర నీరాజనం కదా. రవిచంద్ర నేత్రునకు కర్పూర విడము. మనం కర్పూరం వెలిగించి కళ్ళకు చూపిస్తాం కదా. స్వయాన సూర్యచంద్రులనే కనులుగా కలిగిన ఆ స్వామికి మనం చిన్నపాటి కర్పూరాన్ని చూపిస్తున్నాం అన్నమాట. తర్వాత చివరి వాక్యంలో అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునికి తమితో ప్రదక్షిణాలు దండములివిగో. వెంకటాద్రి మీద వెలిసిన ఆ శ్రీనివాసునికి ప్రదక్షిణాలు దండములు సమర్పిస్తున్నాము. దీంతో మనకు షోడశోపచారాలు కూడా పూర్తవుతాయన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మనం స్వామివారికి ఏదో ఇచ్చేస్తున్నామని అనుకుంటాం. నేను ఇది చేశాను అది చేశాను అని అనుకుంటాం. కానీ స్వామివారికి అవన్నీ ఒక లెక్కలోనే కాదు, అన్నీ స్వామికే ఉన్నాయి. ఆయన ఇవ్వడం వల్లే మనకు అవన్నీ వచ్చాయి. కానీ మనం ఏదో మనమే సృష్టించి ఆయనకి సమర్పించినట్లుగా అనుకుంటూ ఉంటాము. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ముందుగా అహంకారాన్ని వదులుకొని స్వచ్ఛమైన మనసు, పవిత్రమైన భక్తితో స్వామివారిని పూజించాలి. అవే అన్నిటికంటే ముఖ్యం. అలా అన్నమాచార్యుల వారు దీనిలో షోడశోపచారాలు ఏంటి అనేది చెప్తూనే అంతర్లీనంగా అవన్నీ దేవుడు మనకిచ్చినవే. దేవుడికి అవన్నీ చాలా చిన్నవి, ముఖ్యంగా కావాల్సింది మన మనసు అనే విషయాన్ని కూడా తెలియజేశారు.
నాకు అర్థమైనంత వరకు ఈ కీర్తన యొక్క అర్థాన్ని వివరించడానికి ప్రయత్నించాను. ఇంకా అంతర్లీనంగా ఏమైనా దాగి ఉంటే గనక తప్పకుండా నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.